హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్మిట్ట. ఈరోజు అయితే నేను వైజాగ్లోని నైట్ ఫుడ్ స్ట్రీట్కి అయితే వచ్చేసాను. మామూలుగా అయితే రష్ ఎక్కువ ఉంటారు, ఈరోజు ఎందుకో రష్ తక్కువ ఉన్నారు. మరి నేను తృప్తి టేస్టీ ఫుడ్స్లో అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ అనేది చెప్పాను అనమాట. ఇది మన కోసం వేస్తుండేది, నేను వీడియో అడిగి తీసుకున్నాను, ఫుల్ వీడియో పెట్టాను, తప్పక చూడండి. ఇంట్లోనే మనం చేసుకొని తినచ్చు, అంత ఈజీగా చేశారు వాళ్ళు. ఇంకటి నుంచి మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ కూడా వస్తాయి. దయచేసి అందరూ సపోర్ట్ అయితే చేయండి. నాకు ఎలా మాట్లాడాలో కొద్దిగా తెలియదు అనమాట, తప్పులు ఉంటే క్షమించండి. సపోర్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. మన ఛానల్ నేమ్ గుర్తుందిగా, ప్రవీణ్మిట్ట. ఇంకటి నుంచి మన ఛానల్లో ఫుడ్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట. ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్లో అయితే అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది అనమాట. వైజాగ్ పీపుల్స్కి చెప్పనవసరం లేదు, ఆల్రెడీ అందరికీ తెలుసు కాబట్టి. బయట నుంచి ఎవరన్నా వైజాగ్ విజిట్ చేయడానికి వస్తే ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్ని అయితే ట్రై చేయండి. ఇది మన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే, ఎవరిని అడిగినా చెప్తారు, నో ప్రాబ్లం. మేమైతే ఫస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ట్రై చేసాము అండ్ ఫిష్ ట్రై చేసాము. ఫిష్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ లాస్ట్గా స్వీట్ కూడా ట్రై చేసాము, తవా స్వీట్, అవి నెక్స్ట్ వీడియోస్లో పెడతాను. ఫస్ట్ అయితే ఈ వీడియోని అందరూ సపోర్ట్ చేయండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫుడ్ వీడియో అన్నమాట. మీకు బోర్ కొట్టుకున్న కొంచెం వీడియోని అయితే కొంచెం 1.5xలో స్పీడ్ పెంచాను. ఇలా మనము చికెన్ ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ తినాలంటే ఇలాంటి పెద్ద పెనంలో మనం ఉండే చాట్స్లో అయితే మనం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట. ఇంకా మేము కూడా కొంచెం కారంగానే వేయమని చెప్పాము, ఎందుకంటే వైజాగ్లో అంత కారం ఎక్కువ తినరు. సో మనం రాయలసీమ నుంచి వచ్చాం కాబట్టి కొంచెం కారం వేస్తే బాగుంటుంది అన్నట్లు కొంచెం కారం కూడా వేయమని చెప్పాం, కొంచెం స్పైసీగా తింటే బాగుంటుంది. ఒకప్పుడు వైజాగ్లో ఫాస్ట్ ఫుడ్స్ అనేటివి కొంచెం తక్కువ రేట్ ఉండేటివి, అంటే కాస్ట్. ఫాస్ట్ ఫుడ్సే కాదు, లైక్ బ్రేక్ఫాస్ట్లు కూడా, అంటే టిఫిన్ ఐటమ్స్ కూడా తక్కువే ఉండేటివి. బట్ ఇప్పుడైతే చాలా కాస్ట్ అయిపోయినాయి, కాస్ట్ పెరిగిపోయినాయి. నాట్ ఓన్లీ వైజాగ్, అన్ని ఏరియాస్లోనూ పెరిగిపోయినాయి అనుకోండి. మంచి బిజినెస్ ఇది, ప్లాన్ చేసుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇక్కడ పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఖాళీగా అయితే ఇంటికి వెళ్ళరు, ప్రతి స్టాలు ఫుల్గానే ఉంటారు. ఎందుకంటే మహానగరం కాబట్టి ఏ బిజినెస్ పెట్టుకున్నా జరిగిపోతుంది. ఏమంటే కొంచెం యూనిక్గా, కొంచెం హైజీన్గా, కొంచెం క్వాంటిటీ ఇస్తే మాత్రం మంచి బిజినెస్ అవుతుంది. మన వీడియోని ఒక 100 మంది చూసిన చాలు, నాకు అంతకంటే హ్యాపీనెస్ ఇంకోటి ఉండదు. దయచేసి అందరికీ షేర్ అయితే చేయండి అండ్ అందరూ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇక మనం చెప్పిన చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఆ అక్క నన్నే అడుగుతుంది, పక్కన స్టాల్స్ వాళ్ళు ఈ పక్క స్టాల్స్ వాళ్ళు ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి ఎక్కడ సీట్లు ఖాళీగా ఉంటే అక్కడ వచ్చి కూర్చునేస్తారనమాట. పాపం వీళ్ళకి కుర్చీలు స్టూల్స్తో చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకు తన వైఫ్ని అరుస్తున్నాడు. కొంచెం